సెకండ్ ఆర్డర్ అండ్ థర్డ్ ఆర్డర్ గురించి మనం డిస్కస్ చేసాము. ఓకేనా? ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ అండ్ థర్డ్ ఆర్డర్ రంజ్కుటా మెథడ్స్ ఆఫ్ థర్డ్ ఆర్డర్. సో ఫస్ట్ ఆర్డర్ ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ ఆర్డర్ రంజ్కుటా మెథడ్ is nothing but what is the first order రంజ్కుటా method? It is by Euler's method. Clearly ఏమన్నా ఇక్కడ రంజ్కుటా method, hence the Euler method is రంజ్కుటా method of first order. Euler method అంటే ఏం లేదు, ఇక్కడ రాస్తాను కదా ఈక్వేషన్ 1 y1 equal to y0 plus h into f of x0 y0. సో దీని ప్రకారంగా ఇది యూలర్స్ మెథడ్. సో ఈ ఫస్ట్ గమనించండి, ఫస్ట్ టూ టర్మ్స్ వచ్చి టైలర్ సిరీస్ మెథడ్స్ తో కోయిన్సిడ్ అవుతుంది. కాబట్టి యూలర్స్ మెథడ్ అగ్రీస్ విత్ ది టైలర్ సిరీస్ సొల్యూషన్ అప్ టు ది టర్మ్ హెచ్ వరకు అంగీకరిస్తే, హెచ్ వరకు టైలర్ సిరీస్ సొల్యూషన్ లో అప్ టు హెచ్ అనే టర్మ్ వరకు అంగీకరిస్తే దెన్ వి సే దట్ ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్, దట్ ఈస్ ఆర్కే మెథడ్, రంజ్కుటా మెథడ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అంటాము అప్ టు హెచ్ వరకు. అట్లేకుండా అప్ టు హెచ్ స్క్వేర్ వరకు ఉంది అనుకోండి, హెచ్ స్క్వేర్ వరకు ఉంటే అది ఎక్కడ రాసాం మనం, అప్ టు రాసాం చూడండి, మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ అగ్రీస్ విత్ టైలర్ సిరీస్ సొల్యూషన్ అప్ టు హెచ్ స్క్వేర్ కాబట్టి దాని యొక్క ఆర్డర్ 2 కాబట్టి 2 అనేది కాబట్టి, సో వీ కెన్ సే మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ఈజ్ ఆర్కే మెథడ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్. సో దీని ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను నేను. ఆర్కే మెథడ్, దట్ ఈస్ రంజ్కుటా మెథడ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ఈజ్ y1 equal to y0 plus 1/2 into k1 plus k2, where k1 equal to h into f of x0 y0 and k2 equal to h into f of x0 plus h comma y0 plus k1 అని రాయాలి, k1. అట్లాగే మళ్ళా దాని తర్వాత ఏం డిస్కస్ చేసాము, రంజ్కుటా మెథడ్ ఆఫ్ థర్డ్ ఆర్డర్. సో వాట్ ఈస్ థర్డ్ ఆర్డర్? ఏమిది? థర్డ్ ఆర్డర్ అగ్రీస్ విత్ ది టైలర్ సిరీస్ సొల్యూషన్ అప్ టు ది టర్మ్ హెచ్ క్యూబ్ వరకు అగ్రీస్, అంటే హెచ్ క్యూబ్ వరకు తీసుకుంటే కోయిన్సైడ్ అయితే ఏంది, కోయిన్సైడ్ అయితే దెన్ వి సే దట్ ఇట్ ఈస్ రంజ్కుటా మెథడ్ ఆఫ్ థర్డ్ ఆర్డర్. సో ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను. సో ఏం రాసాము, y1 equal to y0 plus 1/6 into k1 plus 4k2 plus k3 అని. సో వేర్ k1 equal to h into f of x0 y0. సో ఇక్కడ అదే నేను రాసాను, h into f of x0 y0. చూడండి ఇక్కడ ఆర్కే మెథడ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ లో కూడా k1 అనేది ఏమి h into f of x0 y0. ఇక్కడ ఆర్కే మెథడ్ ఆఫ్ థర్డ్ ఆర్డర్ లో కూడా h ఈక్వల్ టు ఎంత, సారీ k1 ఈక్వల్ టు ఎంత, h into f of x0 y0 గుర్తుపెట్టుకోండి. సో అట్లాగే ఇక్కడ k2 అనేది ఏమి h into f of x0 plus h y0 plus k1 అని రాసాము. ఇక్కడ k2 అనేది ఏమంటే h into, జస్ట్ అబ్జర్వ్ చేయండి దీనికి తేడా, x0 plus h y0 plus k1 అని రాసాము. ఇక్కడే రాస్తున్నాము x0 ప్లస్, కన్ఫ్యూజ్ కాకూడదు అందుకని నేను రిపీట్ గా చూపిస్తున్నాను. సో సెకండ్ ఆర్డర్ లో k1 అనేది ఏమి h into f of x0 y0. ఇక్కడ థర్డ్ ఆర్డర్ కూడా k1 అనేది ఏమి సేమ్ h into f of x0 y0. అట్లాగే k1 అనేది ఏమి ఇక్కడ సెకండ్ ఆర్డర్ రంజ్కుటా మెథడ్ లో h into f of x0 plus h y0 plus k1. అదే థర్డ్ ఆర్డర్ లో ఏం రాస్తాము కూడా h into f of x0 plus h/2, ఇక్కడ h/2 plus y0 plus k1/2. ఓకేనా? సేమ్ అదే తీసుకోవడము, ఇక్కడ బై 2 వేసుకోవడం, h/2 k1/2. నెక్స్ట్ అడిషనల్ గా ఇక్కడ ఏముందంటే k3 అనేది వస్తుందప్ప, ప్లస్ k3 గమనించుకోండి, ప్లస్ k3 ఈజ్ నథింగ్ బట్ h into f of x0 plus h y0 plus k డాష్ అని రాసాం. ఓకే, k డాష్ అని రాసాం, నోటేషన్ అంతే. k డాష్ అనేది ఏమి h into f of x0 plus h y0 plus k1, y0 plus k1.
గమనించండి. సో ఈ డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్కి సెకండ్ ఆర్డర్కి థర్డ్ ఆర్డర్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. మీకు నేను ఫోర్త్ ఆర్డర్ చెప్పే ముందు మీకు ఒక ప్రాబ్లం చెప్తాను, మీకు ఆటోమేటిక్గా క్లియర్గా మీకు ఈజీగా కూడా ఉంటుంది. ఓ ప్రాబ్లము చేద్దాం. ఏమది? రంజికుటా మెథడ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ పైన ఓ ప్రాబ్లం చేద్దామా, మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. నేను మళ్ళీ ఫోర్త్ ఆర్డర్ తర్వాత చెప్తాను. ఓకేనా? అన్ని ఆర్డర్స్ ముందుగా చెప్పేసుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో అని తర్వాత చెప్దాం ఉంటున్నా. యా, చూడండి, ఇది ఒక ప్రాబ్లం నెంబర్ 1 అనుకోండి. ఓకే, యా, ఒక్క నిమిషం. ఓకే, రైట్. లేదా ఫార్ములా రాసేసుకున్న తర్వాత చేద్దాం. ఏమమ్మా, ఇది కూడా నోట్ చేసుకోండి పోనీ. రంజికుటా మెథడ్ ఆఫ్ ఫోర్త్ ఆర్డర్ కూడా చెప్పేసుకుని మళ్ళీ ప్రాబ్లం కానీ చేద్దాం. ఫోర్త్ ఆర్డర్ రంజికుటా మెథడ్. ఫోర్త్ ఆర్డర్ రంజికుటా మెథడ్. ఫోర్త్ ఆర్డర్ రంజికుటా మెథడ్ అని చెప్పొచ్చు, లేదా ఫార్ములా కూడా రాయొచ్చు. ఫోర్త్ ఆర్డర్ రంజికుటా మెథడ్ అది ఫోర్త్ ఆర్డర్ రంజికుటా ఫార్ములా. సో గమనించండి, ఇవన్నీ హెచ్కి సంబంధించినటువంటి ఇండెక్స్ పైన, హెచ్ యొక్క ఘాతాల పైన మాత్రమే ఇది ఆధారపడి ఉంది. ఏమి? ఇఫ్ ఇట్ అగ్రీస్ విత్ టైలర్ సిరీస్ సొల్యూషన్ అప్ టు హెచ్ అయితే దాని ఫస్ట్ ఆర్డర్ అంటాం, అప్ టు ది టర్మ్ హెచ్ స్క్వేర్ అయితే సెకండ్ ఆర్డర్ అంటాం, అప్ టు ది టర్మ్ హెచ్ క్యూబ్ అయితే we can say it is third order ఇక్కడ రాసాను చూడండి, థర్డ్ ఆర్డర్ రంజికుటా మెథడ్ అని చెప్పేసి. రైట్. సో ఈ ఫోర్త్ ఆర్డర్ కూడా జస్ట్ ఈ ఫార్ములా రాసుకోండి ఒకవేళ, ఎందుకంటే మీరు అన్ని చెప్తే అక్కడ కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇది మాత్రం చెప్తున్నాను. ఓకే, యా, ఫోర్త్ ఆర్డర్ ఫార్ములా మాత్రం రాస్తున్నానమ్మా, ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూద్దాము. FOURTH ఫోర్త్ ఆర్డర్ ఆర్కే ఫార్ములా. ఫోర్త్ ఆర్డర్ ఆర్కే ఫార్ములా ఈజ్ given by y1 is equals to y0, లేదా ఇట్లా రాయొచ్చు. ఒక నిమిషం ఉండండి. నథింగ్ బట్ ఇది యాక్చువల్గా y ఆఫ్ x0 ప్లస్ h నమ్మ, దట్ ఈజ్ ఈక్వల్స్ టు y0 ప్లస్ 1/6 into K1, the small letters say K1 plus 2 into K2 plus K3, K2 plus K3 plus K4. Okay, K4 where K1 avani rasamu, where K1 is equals to, సో మామూలుగా చూడండి ఇక్కడ K1 అయినా ఏం రాసాం సెకండ్ ఆర్డర్ లో కూడా, సెకండ్ ఆర్డర్ రంజికుటా మెథడ్ లో K1 అనేది ఏమి h ఇంటూ f ఆఫ్ x0 y0. సో ఇక్కడ కూడా అదేమ్మా, ఇక్కడ కూడా అదే h ఇంటూ f ఆఫ్ x0 y0, అది K1 అవుతుంది. అట్లాగే K2, వాట్ ఈస్ K2? ఇక్కడ రాశాను చూడండి, థర్డ్ ఆర్డర్ రంజికుటా మెథడ్ లో K2 ఏం రాస్తాం అదే ఇక్కడ వచ్చేది, ఇంకేలేదు. ఏముంది? h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ K1/2.
సో అదే రాద్దాం ఇక్కడ k2 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h బై 2 కామా y0 ప్లస్ మీకు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. సో x0 ప్లస్ h బై 2 y0 ప్లస్ k2 చెప్పేది k1 బై 2 ఓకేనా. అట్లాగే ఇదేనా ఇక్కడ రాసినది కూడా గమనించండి h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h బై 2 y0 ప్లస్ k1 బై 2 నేను చెప్పేది k2 విలువ. సో అట్లాగే k3 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ k3 h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h బై 2 కామా y0 ప్లస్ 1 మినిట్ ఇది y0 ప్లస్ k2 బై 2 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అట్లాగే k4 అని ఉంటుందమ్మా ఇక్కడ k4 ఈజ్ ఈక్వల్స్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h కామా y0 ప్లస్ k3 y0 ప్లస్ k3. ఇక్కడ మీరు ఒక నిమిషం ఇక్కడ h1 అనుకోద్దండి, ఇక్కడ k డాష్ అనేది రాశాను కదా, ఇక్కడ నేను k డాష్ అని రాశాను చూడండి థర్డ్ ఆర్డర్ లో h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h1 రైట్. సో ఇది మా ఫార్ములా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోమాకండి. ఈ ఫార్ములాని జాగ్రత్తగా నోట్ చేసుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. సో చూడండి ఇది ఫార్ములా, ఫోర్త్ ఆర్డర్ రంజకుటా మెథడ్ కి ఫార్ములా. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలా. k1 ఎంత, k2 ఎంత, అది థర్డ్ ఆర్డర్ కూడా అదే ఉంది, ఫస్ట్ ఆర్డర్ కూడా అదే ఉంది. సో ఎక్స్ట్రాగా k3 k4 అనేది కొంచెం మారింది, ఇది ఒకటే తేడా. ఓకే, ఇప్పుడు దీని మీద ప్రాబ్లం వచ్చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. అందుకని ప్రాబ్లం ఒకటి చేద్దాం. సో రంజకుటా మెథడ్ పైన ఒక ప్రాబ్లం ఒకటి చేద్దామా. రైట్, ప్రాబ్లం 1 అప్లై, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అప్లై రంజకుటా, చాలా ఇంపార్టెంట్ ఇది. అప్లై రంజకుటా మెథడ్ ఇట్లే ఇస్తారు మీకు ఎగ్జామ్ లో కూడా. అప్లై రంజకుటా మెథడ్ టు ఫైండ్ ది సొల్యూషన్ of the differential equation ఏం ఈక్వేషన్ అంటే y డాష్ is equals to 3x plus 1/2 y విత్ ఇనిషియల్ కండిషన్ ఇస్తాడమ్మా. యూలర్ మెథడ్ ఎట్ ఇచ్చాడో, మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ఎట్ ఇచ్చారో అదే విధంగానే ఇక్కడ ఇనిషియల్ కండిషన్స్ కూడా ఇస్తారు, మర్చిపోమాకండి. విత్ ఇనిషియల్ కండిషన్ y0 equal to 1 at x is equals to 0.1. సో ప్రాబ్లం ఒకసారి చూడండి. సో అప్లై రంజకుటా మెథడ్ టు ఫైండ్ ది సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ y డాష్ ఈక్వల్ టు 3x ప్లస్, కనిపిస్తుందా మీకు? సో half y with initial condition y0 equal to 1 at x equal to 0.1. సో దీనికి రంజకుటా మెథడ్ అప్లై చేయండి అంటాడప్ప. సో ఇంతకీ
ఏ ఫార్ములా వాడాలా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? సో జస్ట్ అబ్జర్వ్ చేయండి. లేదా మనం ఇప్పుడు 4th ఆర్డర్ రంచుకుంటా మెథడ్ కూడా వాడేసుకోవచ్చు. ఓకేనా? 4th ఆర్డర్ రంచుకుంటా మెథడ్ కూడా మనం వాడచ్చు. జస్ట్ చూద్దాం. సొల్యూషన్ గివన్ ముందు ఏమి ఇచ్చారు అది రాయండి. గివన్ y dash is equals to 3x plus half y, 3x plus half y. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం. హెచ్ అనేది ఎంత? మనం హెచ్ ని గమనించండి అమ్మా. నంబర్ ఆఫ్ స్టెప్స్ ఏమి ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి హెచ్ ను మనము ఇంతకుముందు సెక్షన్ లో మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ఎలాగా చేసామో అదే విధంగానే ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఇవ్వలేదు, నంబర్ ఆఫ్ స్టెప్స్ ఇవ్వలేదు. కాబట్టి జస్ట్ ఇదేం చేశాడు, ఏం చేశాడు, x equal to 0.1 ఇచ్చేసారు అంతే. x equal to 0.1 ఇచ్చేసారు. Therefore we have h value 0.1 గా తీసుకోండి. ఒక్క నిమిషం. ఏదో ప్రాబ్లం రాంగ్ గా ఉంది. చిన్న కరెక్షన్ అమ్మా. ఈ ప్రాబ్లం ఏదో రాంగ్ గా ఉంది. ఒక్క నిమిషం. ప్రాబ్లం చిన్న మిస్టేక్ ఉందమ్మా. అట్ x equal to 0 రాయాలా? ఇదేమడిగాడు, టేకింగ్ అని రాయండి. ఇక్కడ హెచ్ గురించి ఇవ్వలేదు. ఇలా టేకింగ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1 ఇది కోసంగా తీసుకోండి. టేకింగ్ హెచ్ ఈక్వల్ టు 0.1. సో హెచ్ ఈక్వల్ టు 0.1 గా తీసుకోండి. ఇంకా ఏమి ఇచ్చారు పక్కన రాసి పెడతాను నేను. Also given y naught value equal to 1 when x naught value equal to 0. అది రాసి పెట్టండి. x naught value 0. ఓకేనా? నౌ ఇక్కడ గమనించండి అమ్మా. ఏమి అంటే ఇక్కడ k1 అనేది ఎంత? ఇక్కడ h ఇంటూ ఎఫ్ ఆఫ్, ఇక్కడ k1 k2 k3 అనేదాన్ని కనిపెడతాము. సో వాట్ ఈస్ k1? h ఇంటూ ఎఫ్ ఆఫ్ x naught y naught, h ఇంటూ ఎఫ్ ఆఫ్ x naught y naught. నౌ k1 is equals to h ఇంటూ ఎఫ్ ఆఫ్ x naught y naught. ఏమమ్మా ఇదేంది? ఇది ఇంతకే ఎఫ్ ఆఫ్ x, y. సారీ, ఒక నిమిషం పక్కనే రాసి పెడతాను నేను. హియర్ ఎఫ్ ఆఫ్ x, y ఎంత? 3x ప్లస్ 1/2 ఇంటూ y. ఓకేనా? ఇది కూడా ఇచ్చేసినట్లు లెక్క. గమనించండి. రైట్. హెచ్ ఇంటూ హెచ్ వాల్యూ ఎంత? 0.1 ఇంటూ ఏం రాయాలయ్యా? 3x naught హాఫ్ y naught అని రాసుకోవాలి. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1 3 ఇంటూ x naught వాల్యూ ఎంత? 0. 1/2 ఇంటూ y naught వాల్యూ ఎంత? ఇక్కడ రాసాం మనం. y naught వాల్యూ 1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది చూడమ్మా?
ఇక్కడ హాఫ్ ఇంటూ అంటే 0.1 డివైడెడ్ బై 2 అని 0.1 డివైడెడ్ బై 2 అంటే ఎంత వస్తుంది? 0.05. సో ఇది K1 వాల్యూ. దట్ ఇంప్లైస్ నేను ఇక్కడ పక్కనే రాసి పెడతాను K1 ఈక్వల్ టు 0.05. సో ఈ విధంగా K1 కనుక్కున్నాను. గమనించండి, K1 వాల్యూ కనిపెట్టాము. నౌ ఇప్పుడు K2 దగ్గరికి వెళ్దాం. K2, వాట్ ఈస్ K2? K2 ఎంత? ఫార్ములా ఈ ముందు ఉన్నది చూడండి, h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ k1/2. వినపడుతున్నా నా మాటలో? డౌట్ చేస్తున్నా, నాకు అందరూ సైలెంట్గా ఉన్నారు. హలో, ఓకే. సో అబ్జర్వ్ చేయండి, నేను చూపిస్తాను. మీకు ఇబ్బందికరంగా ఉంటే దయచేసి ఆన్ చేసి, సార్ ఇది కనపడలేదు, వినపడలేదు, లేదా అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి అని నన్ను అడగండి అమ్మా, మర్చిపోద్దండి. సో ఇక్కడ K2 అనేది ఏమి? ఇక్కడ ఫార్ములాలో h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ k1/2 ఉంది. సో ఇక్కడ నేను ఏం చేశాను? K1 కనుక్కున్నాను. K1 ఫార్ములా ఏమి? ఇక్కడ h ఇంటూ f ఆఫ్ x0 y0. సో దీని వచ్చి ఇక్కడ ఇది f ఆఫ్ xy అవుతుంది. ఇక్కడ పక్కన రాస్తే నేను f ఆఫ్ xy అవుతుంది. సో దాంట్లో x0 y0 సబ్స్టిట్యూషన్ చేస్తే 3x0 ప్లస్ హాఫ్ ఇంటూ y0 అవుతుంది. బట్ x0 వాల్యూ ఇక్కడ 0 ఉంది, y0 వాల్యూ 1 ఉంది. సో దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఫైనల్ గా K1 ఈక్వల్ టు 0.05 అనేది వచ్చింది. నౌ K2. సో K2 ఫార్ములా ఇప్పుడే మనం చూసుకున్నాము. ఎంత? h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్, చెప్పండి, ఇంతకుముందు చూసారు కదా k1/2 ఉంది చూడండి, సారీ k1/2 ఉందే లేదా ఇక్కడ ఫార్ములా చూడండి. h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ k1/2 ఉంది, రైట్? దట్ ఈజ్ ఈక్వల్స్ టు h అంటే ఎంత? 0.01 అట్లా వేస్తా నేను. f ఆఫ్ ఇంత, f ఆఫ్ ఇంత ఎంత? ఇది రాసి పెడదామా? x0 వాల్యూ ఎంత మేడా? 0 ప్లస్ h/2 ఎంత? చెప్పండి, ఇక్కడే రాస్తాను నేను, అది కూడా వర్క్ చేస్తున్నా. ఇక్కడ ఇది h/2 ఎంత? 0.05. 0.05 y0 వాల్యూ ఎంత? 1 ప్లస్ k1/2 అన్నాడు. k1/2 అంటే 0.05/2. ఇది f ఆఫ్, ఇంకా రాద్దాం, రైట్? 0.05. దీని వాల్యూ ఎంత చెప్పండి అమ్మా, వర్క్ చేసి చెప్పాలా? 0.05/2 ప్లస్ 1. నేనే వర్క్ చేస్తున్నాను. 1.025, సారీ ప్లస్ చేశానా నేను? సారీ ఏమి వేయలేడా? కామా. ఓకే, ఓ సారీ, ఇంకొక చిన్న మిస్టేక్ ఇక్కడ. ఏం మిస్టేక్ చెప్పండి? 0.1 అని రాసి ఇక్కడ ఏం రాయాలా? f ఆఫ్ అని రాసి ఉండాలి. దట్ ఈస్, ఇప్పుడు చెప్పండి, f ఆఫ్ xy అంటే ఎంత? f ఆఫ్ xy 3x0 ఉంది. 3 ఇంటూ 0.05 ప్లస్ హాఫ్ ఇంటూ, గమనించండి అమ్మా, ఇక్కడ ఫార్ములా చెప్పండి.
3x ప్లస్ 1/2 ఇంటూ వై, అది ఇక్కడ రాయాల. 1/2 ఇంటూ వై వాల్యూ ఎంతేడా, సారీ 1.025 పక్కన రాసి పెట్టుకుని కాబట్టి మళ్ళీ మర్చిపోయింటారేమో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఎంత, 3x ప్లస్ హాఫ్ వై. ఇప్పుడు దీని వాల్యూ ఎంత చెప్పండి అమ్మా. నేను చెప్పలేరయ్యా, ఒకేసారి వేసేయండి, ఒకేసారి వేసి చెప్పచ్చు. చేయలేరా, చేసి చెప్పండి అమ్మా. 1.025 డివైడెడ్ బై 2 ఎంత వచ్చింది చూడు. ఎంత వచ్చిందయ్యా, ఇక్కడ ఎంత ఉందిరా, సారీ 1.025 డివైడెడ్ బై 2, 1.025 డివైడెడ్ బై 2 అని ఉందయ్యా. 0.5125 చూడండి, 0.5125. దీనికి ఏం చేద్దాము, ప్లస్ 0.15, 0.6625 అమ్మా, ఇంటూ దాని ముందర ఏముంది, ఇంటూ ఎంత ఉందా, 0.1 కదా. ఎంత వచ్చింది చూడు, అంతేనా. సో ఫైనల్ వాల్యూ 0.06625, అంతేనా. చూడండి ఇక్కడ 0.06625, రైట్. సో ఇదేంది, ఇదేంది K2, గమనించుకోండి ఇక్కడ K2 వాల్యూ. దిస్ ఇస్ K2, రైట్. చూడండి K1 కనుక్కున్నాను, K2 కనుక్కున్నాను. నెక్స్ట్ K3 ఫార్ములా ఏమమ్మా K3కి, ఎవరిని చెప్పగలుగుతారా. H ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h/2 కమా y0 ప్లస్, ఇప్పుడు మనకు కనిపెట్టింది ఏంది, K2 కనుక్కున్నాం కాబట్టి K2/2, గమనించండి K2, సారీ యా, K2 divided by 2, okay, that is equals to 0.1, ఇది h value, sorry, f of x0 plus h/2, ఇంతకుముందు వర్క్ చేసాం మనం, సో డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎంతది 0.05, 0.05 కమా y0 ప్లస్ K2/2, ఇది డైరెక్ట్గా వేయచ్చమ్మా. y0 ప్లస్ K2/2, K2 ఎంత 0.2 మా, ఇది వేస్తాను ఇది కూడా, ఎన్ని కూడా వేద్దాం, డివైడెడ్ బై 2 ఇది. సో ఇది డివైడెడ్ బై 2, దీనికి ఏం చేయాలా, +1 యాడ్ చేయాలి, +1 యాడ్ చేయాలి. సో గమనించండి 1.0333125, 1.0333125, ఓకే.
1.0 ఎంత వచ్చింది అక్కడ 33125 రైట్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1. దీని కథ ఏమో చూడండి, 3 ఇంటూ ఎక్స్ ఉంది, 3 ఇంటూ 0.05 ప్లస్ హాఫ్ ఇంటూ వై అని ఉంది. వై అంటే 1.033125 అంతేనాయా? చూడండి, పెద్ద కష్టంగా, చాలా ఈజీ లంచుకుంటా మెథడ్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని డివైడెడ్ బై 2 చేయండి, డివైడెడ్ బై 2 చేయండి. ఏమే ఉండదు నా దగ్గర, నేను చేస్తాను. డివైడెడ్ బై 2 ఎంత వచ్చిందిరా? 0.5165625 0.1 దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 0.15 ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది చూడరా, 5165 625 5165 ఇది వచ్చిందప్ప. ఇప్పుడు డైరెక్ట్గా వేసుకోవచ్చు. దీనికి ఎంత యాడ్ చేయాలా? ప్లస్ 0.15 ఇంత వచ్చింది. అవి వచ్చిందాన్ని ఏం చేయాలా? 0.1తో మల్టిప్లై చేసుకోండి. సో ఇది ఆన్సర్ దానికి. దట్ ఈస్ K3 ఎంత వచ్చిందిరా? 3 0.666 5625 K3 అప్ప వచ్చింది. కరెక్టేనా? చూడండి, చెప్పండి బా, ఏమన్నా తప్పేమైనా వేసినా చెప్పండి అయ్యా. కరెక్టేనా కాదా? ఇది 3 ఎందుకు వేసాను? ఓకే, 3 కరెక్టే. f of xy equal to 3x plus half into y. సరిపోయింది చూడండి. K3 వాల్యూ ఏమిరా? ఏం చెప్పరా? మీరు ఉన్నారా లేదా చూడండి. 6666 5625 5625 కదా అనుకుంటాను. 5625 కరెక్టేనయ్యా? నేను తప్పేసాను, ఒకసారి చూడండి. సార్ చెక్ చేసి చెప్పండి అయ్యా, ఎక్కడో డౌట్ వచ్చింది. K2 ఎంత కదా? 0.06625 6625 డివైడెడ్ బై అంతేనా? K2 అంటే 6625ని 66.6625 కదా ఉండేది. సార్ చూడండిప్ప, 0.66 కరెక్ట్. 1 ప్లస్ 1 వేసాను.
వై నాట్ ఉంది కదా ముందర. ఏరా నైనా కరెక్ట్ అయినా కాదా చూడండి రబ్బా, ఏమి చెప్పొద్దంట మీరు. K3 వాల్యూ కరెక్టా కాదా? K3 వాల్యూ కరెక్టా కాదా? ఏం చెప్పరా, చెప్పొద్దంట మీరు. వినపడుతుందో లేదు నాకు తెలీదు. రైట్, K4. సో ఫార్ములా ఏముంది K4 కే చెప్పండి, ఉండదు. K4 ఫార్ములా ఏమి? h ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ వై నాట్ ప్లస్ K3. సో అది ఇక్కడ వేద్దాం. సో h ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ కమా వై నాట్ ప్లస్ K3, వై నాట్ ప్లస్ K3, that is equals to 0.1 into f of దీనికైతేమో రాయండి ముందు ఎంతరా ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ ఎంత 0.1 వై నాట్ ప్లస్ K3, K3కి వై నాట్ కలపండి, K3కి వై నాట్ కలిపితే ఎంత వస్తుంది అంటే 1.1 యాడ్ అవుతుంది అంతే. 1. ఎంత వచ్చింది అది 0.666 ఇది చూడండిప్ప 0.666 5625 0.666 5625 కరెక్టేనా సార్? చూడు 5625. యా, సో ఇది దీని వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 0.1 ఇంటూ 3 ఇంటూ 0.1 ప్లస్ 1/2 ఇంటూ 1.0366 5625. ఓకే, దాని యొక్క ఫంక్షన్ వాల్యూ. దాని ఎంత సింప్లిఫై చేసి చెప్పండి, చెప్పండి. అది తమాషగా ఉందా ఇదే? వన్ 1.0666 ఎంత ఉందా 666 5625 5625 డివైడెడ్ బై 2 ఉండేది అంతే కదా, డివైడెడ్ బై 2 దానికి ఎంత యాడ్ చేయాలా 0.3 యాడ్ చేయాలి అంతే కదా. 3 ఇంటూ 0.1 కాబట్టి 0.3 యాడ్ చేయండి, ప్లస్ 0.3ని యాడ్ చేశాను. దాని తర్వాత ఏముంది దానికంటే ముందు ఇంటూ 0.1 ఉంది. సో దీన్ని 0.1తో మల్టిప్లై చేయండి. సో ఇప్పుడు ఎంత వచ్చిందో చూడు, అన్ని వేయాల, అన్ని డెసిమల్స్కి అడ్జస్ట్ చేసేది ఏం లేదు ఇక్కడ. 0.08333 0.08333 ఇంకేముందో పాడ 833 తర్వాత 28125 28125. సో ఈ విధంగా K4 కూడా కనుక్కోవాలి. ఓకేనా, K4 కూడా కనుక్కోవాలి. సో ఈ విధంగా K4 కనుక్కున్నాం. సో బానే ఉంది. ఇప్పుడు ఫార్ములా ఏముందిరా, రంజుకుట్ట మెథడ్ కి ఫార్ములా ఏమి ఎంత ఉంది ఫార్ములా? y0 ప్లస్ 1/6
k1 plus 2 into k2 plus k3 plus k4 అని ఉంది. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి, దాన్ని వేద్దాం. యా therefore by RK రంజుకుట, ఓకేనా, మొత్తం రాసుకుని రాయండి. బై ఆర్కే మెథడ్ అని రాస్తాడు చాలు. బై ఆర్కే మెథడ్ we have ఏం వాల్యూ రా, ఏం మాట్లాడడం లేదు ఎందుకో. y1 ఈక్వల్ టు ఫార్ములా రాయండి. ఏం ఫార్ములా మళ్ళా చూపించాలనా? ఏం ఫార్ములా? y0 ప్లస్ 1/6 ఇంటూ, చెప్పండి అయ్యా, ఏమిరా చెప్పరా? ఏమిరా వినపడుతుందా లేదా? నా డౌట్ వచ్చేస్తుంది. మరి ఏం మాట్లాడమే లేదు ఎందుకురా? సరే, సో ఇక్కడ చూడండి, ఆర్కే మెథడ్ లో మన దగ్గర ఉండేది ఏమి, 1/6 ఇంటూ k1 ప్లస్ 2 ఇంటూ k2 ప్లస్ k3 ప్లస్ k4 అనేది ఉందప్పా. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమడిగాడు, ఒక నిమిషం. ఏమడిగినాడు? అప్లై రంచుకుట్టా మెథడ్, ఫైండ్ ది సొల్యూషన్ ఫర్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అట్ x ఈక్వల్ టు 0.1. ఏం రాద్దాము? టర్న్స్ సెకండ్ ఆర్డర్ సంథింగ్, ఒక నిమిషం అండి. ఈ మొత్తానికి అంటే కే అని అనుకోండి, మీ ఇష్టం, ఎట్లన్నా అవసరం లేదు, డైరెక్ట్గా వేద్దాం. సో ఫార్ములా గుర్తుపెట్టుకున్నారు కదా. సో y1 ఈక్వల్ టు ఏం రాయాలి లేదా, కే అని కూడా కనుక్కొని, కే వాల్యూని కనుక్కొని కూడా మళ్ళీ అక్కడ వేయచ్చు, ఇంకేం లేదు. సో కే వాల్యూ కనుక్కొని కూడా వేయచ్చు, లేదా డైరెక్ట్గా కూడా ఫార్ములా రాసేద్దాము. సో ఏం ఫార్ములా మన దగ్గర ఉండేది? y0 ప్లస్ 1/6 ఇంటూ, చెప్పండి అమ్మా, మీరు చూసారు కదా, k1 ప్లస్ 2 ఇంటూ k2 ప్లస్ k3 ప్లస్ k4, k2 ప్లస్ k3 ప్లస్ k4. ఓకే, థ్యాంక్ యూ. దట్ ఈస్ y0 వాల్యూ ఎంతప్ప? 1 సార్. 1/6 ఇంటూ k1 ఇక్కడ ఎంత ఉంది, మర్చిపోయాను నేను, 0.05, రైట్, 0.05 ప్లస్ 2 ఇంటూ k2. సరే, ఎన్ని నేను చూస్తాను. k2 ఎంత ఉంది? సారీ, k2 ఎంత ఉందో పేడ? 0.06625, 0.06625 ప్లస్ k3 అన్నాడు. k3 అంటే ఇదే 0.6665625, 0.6665625, ఇది ప్లస్ 2 కింద, ప్లస్ k4 అన్నాడు. k4 ఇప్పుడే రాసుకున్నాము, 0.08333, 0.8333, ఏముందో పడ, 28125, 28125, రైట్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు
1 ప్లస్ పని చేయండి, దీన్ని యాడ్ చేయండి, యాడ్ చేసి చేయొచ్చు. ఎంత వస్తుంది చూడపా, దీన్ని యాడ్ చేసినాక K2ని K3 వచ్చిందని మళ్ళీ 2 తోటి మలిపించేయండి. చేయాలా 0.06625 0.06625 మళ్ళీ ఎంత ఉందో పడ 0.0665625 6665625. ఓకే, ఇది ప్లస్ అయింది. ఆ వచ్చిందాన్ని ఇంటూ 2 అని వేయండి. ఇంటూ 2 వేసానమ్మా, నేను డైరెక్ట్గా వేసాను. తర్వాత ఒకేసారి వేసేయచ్చు, ఏం కాదు. నెక్స్ట్ దానికి ఎంత యాడ్ చేయాలిడా చూసుకోండి, 0.05 యాడ్ చేయండి. 0.05 యాడ్ చేస్తున్నాను. ప్లస్ మళ్ళీ ఇంకెంత ఉంది ఇక్కడ 0.08333 0.08333 ఇంకా 28125 28125. ఓకే, ఇప్పుడు బ్రాకెట్ లోపల ఉండే విషయం దాని కథ. మళ్ళీ ఏముంది, దీన్ని బై 6 అని ఉంది, డివైడెడ్ బై 6 వేయండి. వచ్చిన దానికి డివైడెడ్ బై 6 వేయండి. సో ఇది డివైడెడ్ బై 6 ఏముందో చూద్దాం. సో డివైడెడ్ బై 6 అయిపోయిందబ్బా. దానికి ఏం చేయాలా, +1 యాడ్ చేయండి, అంత ఇంకేం లేదు. కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నా, ఇది కూడా అవసరం లేదు మనకి. +1 యాడ్ చేస్తే, దీనికి +1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1.0 ఎన్ని రెండులా 1 2 3 4 5 1.0 1 2 3 4 5 ఇంకా ఇంకెంత ఉంది, 13541 13541 13541 అంతేనా లెక్క, 13541 ఇదిరా. సో ఇది y1 అన్నాం. ఓకే, గమనించుకోండి, y1 1 మినిట్. therefore ఒక నిమిషం, ఇది y1 పా, which implies ఇక్కడ అడిగింది ఏమంటే y వాల్యూ అటు 0.1 దగ్గర, y వాల్యూ అట్ 0.1 అంటే ఇదే, ఇంకేం లేదు. ఆ 1 అనేది ఇదే 1.0 సారీ 222 కాదు, 5 రెండ్లు తర్వాత 13541 ఇది వాల్యూ. సో ఇప్పుడు మీకు ఏమన్నా కష్టం ఉందో ఒకసారి చూడండి. నేను ఏం చేయలేదురా, డైరెక్ట్గా చాలా సింపుల్గా చేసుకుంటూ వచ్చాను నేను. ఆ K1 K2 K3 వాల్యూస్ మనకు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడ చూడండి, K1 అంటే h ఇంటూ f ఆఫ్ x0 y0, ఏ ప్రాబ్లం కన్నా ఇంతే, h ఇంటూ f ఆఫ్ x0 y0. నెక్స్ట్ K2 అంటే h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ ఆ ముందు కనుక్కున్నటువంటి K1 ఇక్కడ రాస్తాం, K1/2 రాస్తాము, దీని వాల్యూ కనుక్కుంటాము. అట్లాగే K3 అంటే h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ K2 ఇంతకుముందు కనుక్కుంటాం కదా, K2/2 వేస్తాము. తర్వాత K4కి వచ్చే లోపల h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h y0 ప్లస్ K3
ఇక్కడ బై 2 వేసేలేదు బై K3. ఈ విధంగా K1 K2 K3 K4 కనుక్కున్నాక ఫార్ములా రంచుకుటా మెథడ్ ఫార్ములా అనేది ఏమి అంటే y1 ఈక్వల్ టు y0. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి ఇది ఫార్ములా. y1 ఈక్వల్ టు y0 ప్లస్ 1/6 ఇంటూ K1 ప్లస్ 2 ఇంటూ K2 ప్లస్ K3 ప్లస్ K4. సో దీన్ని అప్లై చేసి దాని ప్రకారంగా మనం వర్క్ చేస్తాము. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి, పెద్ద కష్టం కూడా ఏం కాదు. సో నాకు తెలిసి మీ అందరికి అర్థమై ఉంటుంది. అర్థమైందా? ఇదే నంబర్లు పెద్దగా ఉండాలి, నేను దిగులు పడద్దండి. ఎంత వస్తే అంత వేసుకుంటూ వచ్చాను నేను. ఎవరో గురించి చెప్పండి. జ్యోతి అర్థమైందరా? హేమవతి, జ్యోతి, రాజేష్, అందరూ ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి. అర్థమైందా? దీంట్లో కష్టమయ్యేది ఏం లేదు, కష్టం అనేది ఏం లేదు. ముఖ్యంగా ఈ ఫార్ములా దీంట్లో K1 వాల్యూ, K2 వాల్యూ, K3 వాల్యూ, K4 వాల్యూని విడివిడిగా కనుక్కొని ఇక్కడ వేసి మనం సింప్లిఫై చేసుకుంటూ వచ్చినాం అంతే. దీంట్లో పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా ఏం లేవు. అవునా కదా? ఎవరిని చెప్పండి, కరెక్ట్గా అర్థమైందో లేదు చెప్పండి అప్ప. అర్థమైందా లేదా? జ్యోతి, మిగతా వాళ్ళరా చెప్పండి. ఎవరైనా? ఆనంద్ కుమార్ నువ్వు చెప్పురా, నీకు అర్థమైతే అందరికి అర్థమైనట్టే. ఆనంద్ కుమార్, ఓంకార్, ఒరే అర్థమైంది లేదా? ఆనంద్ కుమార్, ఆనంద్ కుమార్, ఓంకార్ అర్థమైందరా? ఓంకార్ అర్థమైందా? అర్థమైంది సార్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలరా మెయిన్ గా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని K1 K2 K3 K4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని వాటిని కనుక్కున్న తర్వాత రంజికుట్టా మెథడ్, ఆర్కే మెథడ్ అనొచ్చు, లేదా రంజికుట్టా మెథడ్ అంటాం. సో రంజికుట్టా మెథడ్ ప్రకారంగా ఈ ఫార్ములా రాసుకొని వాళ్ళు ఎక్కడైతే ఎస్టిమేషన్ అడిగినారో దాన్ని వర్క్ చేస్తాం. సో ఫస్ట్ వాల్యూని అడిగినారు కాబట్టి అందుకే ఇక్కడ నేను y వాల్యూ అట్ 0.1 అని రాసేసాను. ఎందుకు రాశాను? నేను తీసుకున్నటువంటి హెచ్ కూడా అదే కదా. నేను ఇక్కడ హెచ్ కూడా చూడండి, ఇక్కడ గమనించండి. హెచ్ వాల్యూ కూడా నేను అంతే తీసుకున్నాను. ఇక్కడ గమనించండి, హెచ్ వాల్యూ 0.1 అని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ పెరిగేది ఏం లేదు. అది అట్లే ఉంటది. ఓకేనా? రైట్, సరే సార్. రైట్. సో ఒక నిమిషం, చూసేదానికి పెద్దగా అనిపిస్తుంది కానీ చేస్తే ఏం లేవు. ఓకే, సాయి ఏం సార్ మాకు యాప్లో ఏమి యాడ్ కావడం లేదు. అదేందేనో వస్తుంది, నాకు సంబంధం లేదో వస్తుంది. ఓకే, క్లాస్ ఇప్పుడు 4-5. అవునా? ఏం మీటింగ్ బా? దేని గురించి? మనం వదిలేటికి లేదు ఆయన. ఏం బాగా ఎవరా ఇదే వద్దని మొబైల్ యాప్ గురించి ఏం చెప్పేది? ఉండు బా, ఇది రికార్డ్ అయిపోతా ఉంటుంది ఇలా. నువ్వు వేరే సరే ఒక్క నిమిషం రా, మీకు ఇంకొంచెం క్లారిటీ కోసంగా నేను చూపిస్తాను. జస్ట్ ఒక్కసారి చూస్తారా? ఇది ఒక్కసారి చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కనిపిస్తున్నారా? K1 निकालना पड़ता है। K1 क्या होता है? K1 इक्वल टू जो होता है HF, ठीक है,
एक्स एन ఒకసారి చూడండి అప్ప ఇది वाई एन। ఒకసారి వినండి. उसी तरह जब हम लोग इक्वल होता है एच एफ, यहाँ पे होता है एक्स एन प्लस एच बाई टू कोमा वाई एन प्लस के वन बाई टू। उसी तरह से के थ्री हम लोग निकालेंगे, के थ्री इक्वल टू हो जाएगा एच एफ एक्स एन प्लस एच बाई टू कोमा वाई एन प्लस के टू बाई टू एंड के फोर इक्वल टू एच एफ एक्स एन प्लस एच कोमा वाई एन प्लस के थ्री। ठीक है, ये हम लोग का फॉर्मूला है। इसके थ्रू हम लोग रंगाकुत्ता मैट्रिक्स जो फोर्थ ऑर्डर है उसको हम लोग सॉल्व करते हैं। जो लास्ट में जो मेरा के का वैल्यू निकलता है तो के का फॉर्मूला होता है 1/6 के वन प्लस 2 के 2 प्लस 2 के 3 प्लस के 4। तो इसके थ्रू हम लोग यहाँ से के का वैल्यू हम लोग यहाँ से निकालेंगे। किसी इक्वेशन में क्या होता है कि के का वैल्यू हमको दिया हुआ रहता है, किसी में दिया हुआ नहीं रहता है। तो अक्सर हम लोग का के का वैल्यू सॉरी एच का वैल्यू हम लोग को दिया हुआ रहता है, और ये जब नहीं दिया हुआ रहेगा तो हम लोग उसको निकालेंगे। तो चलिए एक क्वेश्चन लेते हैं सबसे पहले। तो क्वेश्चन है हमारे पास Discover one-on-one coding classes that engage your child's creativity. Whiteheadjunior.com. Book a free coding class today. Time is gap. Visibility is excellent. If we head to higher ground, we can do a full recon of enemy activity in the area. तो देखिए ये हमारा क्वेश्चन है जिसमें दिया हुआ है कि जो हमारा डिफरेंशियल y बाई डी एक्स इक्वल टू हमको दिया हुआ है x प्लस वाई का होल स्क्वायर विद द इनिशियल कंडीशन y नॉट जो y जीरो कितना दिया है 1 बाय रंगाकुत्ता मेथड। तो हम लोग क्या है x इक्वल टू 0 टू x इक्वल टू 0.2। तो हमको x इक्वल टू 0.2 पे हम लोग को वैल्यू निकालना है कि y का वैल्यू क्या होगा। तो और यहाँ पे जो है h का वैल्यू हमको दिया हुआ है, h का वैल्यू है हमारा 0.1। तो अब इसका सॉल्व करने का तरीका देखते हैं। तो सबसे पहले हम लोग क्या करते हैं कि यहाँ से k1 का वैल्यू निकालते हैं। ठीक है, जो हम लोग k1 ये निकाले हैं तो k1 का वैल्यू hf xn प्लस सॉरी yn। तो ये जो हमारा फंक्शन दिया है ये फंक्शन, इस फंक्शन को हमको यहाँ पे हम लोग को ये करना है, निकालना है। ठीक है, तो चलिए देखते हैं। तो सबसे पहले हम लोग स्टेप वन में क्या करना है कि देखिए पहले ये समझ जाते हैं कि यहाँ पे हमारा जो वैल्यू है कितना पे इनिशियल वैल्यू कितना है x इक्वल टू 0 है, जहाँ पे हमको y का x नॉट का जो वैल्यू है हमारा 0 है एंड y नॉट का वैल्यू कितना है 1। क्योंकि हम लोग पिछले लेक्चर में बात की थी ये जो वैल्यू होता है ये x नॉट का वैल्यू होता है और ये जो होता है y नॉट का। तो y नॉट का वैल्यू क्या है, y नॉट का वैल्यू है 1 एंड हम लोग को कितना पे वैल्यू निकालना है 0.2 पे निकालना है। तो जब 0.2 पे निकालना तो इसी से हम लोग आगे बढ़ेंगे क्रम। तो x1 इक्वल टू क्या लेंगे 0.1 एंड x2 इक्वल टू क्या लेंगे 0.2। तो 0 फिर y1 का वैल्यू हम लोग निकालेंगे एंड y2 का वैल्यू हम लोग यहाँ से निकालेंगे। तो चलिए फर्स्ट स्टेप क्या कहता है कि k1 इक्वल टू होता है k1 इक्वल टू होता है hf, ठीक है, hf xn
वाई एम, तो हम लोग यहाँ पे जो वैल्यू लेके जाएंगे एम इक्वल टू हम लोग 0 लेके जाएंगे, ठीक है। तो यहाँ पे देखिए K1 का वैल्यू क्या हो जाएगा, एच का वैल्यू क्या है 0.1 एंड जो हमारा फंक्शन है, ठीक है, तो फंक्शन क्या हो जाएगा, एन का 0 है तो क्या हो जाएगा यहाँ पे x0 का वैल्यू क्या है, कॉमा होगा यहाँ पे, x0 का वैल्यू है 0 एंड y0 का वैल्यू कितना है 1। तो आप क्या करेंगे, जो फंक्शन है, ठीक है, ये फंक्शन है, इस फंक्शन में हम लोग को पुट कर देना है वैल्यू। तो K1 इक्वल टू 0.1 जो फंक्शन है, फंक्शन में पुट कर देंगे। फंक्शन का वैल्यू क्या है x प्लस वाई स्क्वायर, तो x का वैल्यू 0 प्लस वाई स्क्वायर तो 1 का स्क्वायर। तो यहाँ से हमारा वैल्यू निकल जाएगा K1 का वैल्यू क्या आ जाएगा, जब इसको ये करेंगे तो 0.1। उसी तरह हम लोग K2 का वैल्यू निकालेंगे, तो K2 का वैल्यू क्या होगा, एच एफ यहाँ पे हो जाएगा x0 प्लस h/2 कोमा y0 प्लस K1/2। तो देखिए h का वैल्यू 0.1 और देखो x0 प्लस h/2, x0 का वैल्यू 0 प्लस h/2, h का वैल्यू हम लोग को दिया हुआ है देखिए 0.1, यहाँ पे हो जाएगा 0.05 एंड कोमा y0 का वैल्यू 1 प्लस, जब हम लोग क्या करेंगे यहाँ पे देखिए 1 प्लस यहाँ देखिए K1/2, तो K1 का वैल्यू कितना 0.1, तो 0.1 का डिवाइड बाई 2 करेंगे तो क्या हो जाएगा 0.05, तो इसका वैल्यू आ जाएगा 1.05 आ गया। तो अब क्या करेंगे, K2 का वैल्यू अब इसको फंक्शन में रखेंगे 0.1, ये फंक्शन में यहाँ पे लगेगा क्योंकि अभी हम लोग फंक्शन में नहीं रखे थे, अब फंक्शन में रखेंगे तो फंक्शन क्या दिया हुआ है हमको x प्लस वाई का होल स्क्वायर, तो x का वैल्यू 0.05 प्लस वाई स्क्वायर तो 1.05 का होल स्क्वायर। तो K2 का वैल्यू यहाँ से हम लोग का निकल जाएगा, तो इसका वैल्यू आ गया हमारे पास 0.1152। अब हम लोग क्या निकालेंगे, K3 का वैल्यू, K3 इक्वल टू फिर उसी तरह से हो जाएगा, K3 का वैल्यू क्या है एच एफ, ठीक है, एक्स एन 0 प्लस h/2 कोमा y0 प्लस K2/2। तो जब इसमें हम लोग पुट करेंगे K3 इक्वल टू हो जाएगा 0.1, x0 का वैल्यू क्या है 0 प्लस 0.05 कोमा ये फंक्शन में, उसके बाद यहाँ पे आ जाएगा y0 का वैल्यू 1 प्लस K2/2, K2 का वैल्यू क्या है 0.1152 डिवाइड बाई 2। यहाँ से हम लोग का K3 का वैल्यू आ जाएगा 0.1168, ये फंक्शन है, ठीक है, क्योंकि जब हम लोग फंक्शन में पुट करेंगे तो इतना वैल्यू आ जाएगा। ठीक उसी तरह हम लोग क्या निकालेंगे K4, तो K4 क्या है, K4 एच एफ फंक्शन ऑफ x0 प्लस h/2 कोमा y0 प्लस K3 सॉरी x0 प्लस h होता है, ठीक है, K4 का फॉर्मूला होता है, उसी तरह y0 प्लस K3। तो अब यहाँ पे क्या हो जाएगा, h का वैल्यू 0.1, x0 का वैल्यू 0 प्लस h का वैल्यू 0.1 कोमा y0 का वैल्यू 1 प्लस K3 का वैल्यू 0.1168। तो अब इसको क्या करेंगे, फंक्शन में हम लोग पुट कर देंगे, तो फंक्शन 0.1, तो फंक्शन क्या है देखिए यहाँ पे फंक्शन हम लोग क्या लिए हैं x प्लस वाई स्क्वायर, तो x का वैल्यू ये है, ठीक है, x का वैल्यू ये है, तो x का वैल्यू 0.1 प्लस y का होल स्क्वायर, तो इसका होल स्क्वायर क्या हो जाएगा 1.1168 का होल स्क्वायर। ఈ ప్రాబ్లం కూడా నేర్చుకోండి రే బాబు, ये करेंगे तो K4 का वैल्यू यहाँ से ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్। 0.1347। अब हम लोग क्या करेंगे K का वैल्यू निकालेंगे, ठीक है, अब हम लोग क्या करेंगे K का वैल्यू निकालेंगे, तो K का फॉर्मूला मैंने आपको बताया था 1/6 K1 प्लस 2K2 प्लस 2K3 प्लस K4 होता है। तो जो भी मेरा वैल्यू आया है उसको हम लोग यहाँ पे लिख लेंगे। तो K1 का वैल्यू क्या आया था 0.1 प्लस, This is how fast your tooth is with braid. Notice how there's no pre-roll ads? And here's how you... K2 इंटू K2 का वैल्यू क्या आया था 0.1152
प्लस 2 इंटू K3 का जो वैल्यू आया था 0.1168 प्लस K4 నేను 2 ని కౌంట్ బ్యాక్ తీసుకొని చెప్పానండి 2 ని కౌంట్ బ్యాక్ తీసుకున్నాను सॉल्व करेंगे तो అదే బెటర్ కదా यहाँ से 0.1169 ठीक। तो देखिए यहाँ से हम लोग का K का वैल्यू आ गया। अब क्या करना है, देखिए K का वैल्यू आ गया तो अब हम लोग यहाँ से हम लोग y का वैल्यू हम लोग निकालेंगे। तो x0 का वैल्यू हम लोग क्या कैसे निकालते थे, x1 का वैल्यू यहाँ से कैसे निकालेंगे, x1 का वैल्यू होता है x0 प्लस h। तो x0 का वैल्यू 0 प्लस h का वैल्यू 0.1, तो यहाँ से मेरा वैल्यू आ जाएगा 0.1 एंड y1 का वैल्यू आएगा y0 प्लस जो ये वैल्यू आया है, ठीक है, k इक्वल टू इसका हो जाएगा 1 प्लस 0.1169, तो इसका वैल्यू आ जाएगा 1.1169। मतलब ये फॉर्मूला है हमारा, ठीक है, ये दोनों फॉर्मूला है। इन दोनों फॉर्मूला को याद रखना है कि x1 का हम लोग कैसे निकालते हैं वैल्यू एंड y1 का वैल्यू हम लोग कैसे निकालते हैं। तो अब देखिए x वहाँ यहाँ पे मेरा y1 का वैल्यू निकल गया है। अब हम लोग y2 का वैल्यू निकालेंगे। चलिए हम लोग y1 का वैल्यू यहाँ पे हम लोग पुट कर देते हैं। देखिए यहाँ पे हम लोग निकाला था y1 का वैल्यू, तो यहाँ पे y1 का वैल्यू क्या आ गया हमारे पास 0.1 पे, ठीक है। अब 0.2 पे y2 का वैल्यू निकालना है, तो चलिए निकालते हैं। देखिए स्टेप सेकेंड, अब वैल्यू निकालना है k1 फिर से, तो hf क्या हो जाएगा x1 y1 होगा, ठीक है। జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రా। तो यहाँ पे क्या हो जाएगा x1 इक्वल टू 0.1 प्लस फंक्शन x1 का वैल्यू कितना है, x1 का वैल्यू मेरा 0.1 कोमा y1 का वैल्यू 1.1169, तो ये हमारा फंक्शन है, ठीक है। तो हम लोग फंक्शन సో ఒక నిమిషం y1 వరకు కనుక్కోమంటే ఇంతవరకు సరిపోయిందిరా, పైన వేసినామే అంతవరకు సరిపోయింది। మనం యాక్చువల్గా ఇంత ముందు డైరెక్ట్ గా వేసినాం, ఏమని వేసినాం చెప్పండి, ఏం వేసాము, డైరెక్ట్ గా y1 ఈక్వల్ టు y0 ప్లస్ 1/6 ఇంటూ k1 ప్లస్ 2 ఇంటూ k2 ప్లస్ k3 ప్లస్ ప్లస్ k4 అని డైరెక్ట్ గా వేసుకుంటూ వచ్చాం। ఇప్పుడు k వాల్యూ అన్నింటినీ కూడా వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ k అని రాసుకున్నారు, k వాల్యూ అన్నింటినీ k రాసుకున్నారు। సరే x1 ఈక్వల్ టు ఏమైంది, ఇక్కడ x1 అనేది ఏమి x0 ప్లస్ h అని రాశారు। సో x0 అనేది 0, ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా x0 వాల్యూ 0, h అనేది ఎంత 0.1, దట్ ఈస్ 0.1, అది సరిపోయింది। నెక్స్ట్ y1 వాల్యూ అంటే y0 ప్లస్ k అంటే ఏమి ఇంతకుముందు కనుక్కున్నాం కదా, k కి సంబంధించిన వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూషన్ చేస్తే అది సరిపోయింది y1 వాల్యూ। సో ఇది ఇంతకుముందు ప్రాబ్లంకి ఓకే, బట్ ఇక్కడ ఇప్పుడు మనం చూసేటువంటి ఈ ప్రాబ్లంలో ఏమి ఎక్స్ట్రాగా ఏమడిగారు చెప్పండి, క్వశ్చన్ ఎక్స్ట్రాగా ఏమడిగారు గమనించండి, dy/dx ఈక్వల్ టు x ప్లస్ y స్క్వేర్ విత్ ఇనిషియల్ కండిషన్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 1, దట్ ఈస్ x0 వాల్యూ 1, y0 వాల్యూ x0 వాల్యూ 0, y0 వాల్యూ 1, ఓకేనా। అయితే ఇక్కడ ఏం చేస్తారు, x వాల్యూ 0 టు 0.2 వరకు తీసుకోండి, h వాల్యూ ఎంత ఉండాలా 0.1 గా తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లంలో అలా ఇచ్చారు। సో కాబట్టి ఇప్పుడు h వాల్యూ 0.1 అయితే ఎన్ని స్టెప్స్ పోవాలి మనము, 0.2ని 0.1 తో డివైడ్ చేయండి, ఎన్ని స్టెప్స్ వస్తాయా వినరా। ఈ ప్రాబ్లములో ఏం కనుక్కోవాలి, x ఈక్వల్ టు 0.2 కనుక్కోమన్నారు, 0.2 కనుక్కోమన్నారు కాబట్టి h వాల్యూ 0.1 అయినప్పుడు ఎన్ని స్టెప్స్ లో మనకు వస్తుంది, 2 స్టెప్స్ లో తీసుకోవాలి, 2 స్టెప్స్ లో వస్తుంది। జస్ట్ చూడండి ఇలా, సో అందుకోసమే ఇంత చేస్తున్నాం, మళ్ళీ గమనించండి రైట్, ఓకే। సేమ్ ఇదే విధంగానే మిగతా ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేస్తారు। సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నా। ఈ స్టెప్ 2 చూడండి, స్టెప్ 2 లో ఏం చేస్తామేనా,
మళ్ళా K1 కనుక్కోవాలి, మళ్ళీ K2 కనుక్కోవాలి. ఎందుకు కనుక్కోవాలి? మనకు Y2 వాల్యూ కావాలి. వింటున్నానా? Y2 వాల్యూ కావాలి. కాబట్టి స్టెప్ 1 Y1 వాల్యూ వరకు అయితే ఇక్కడ సరిపోతుంది. ఇలా ఏమి పైన చూపించానేమో అంతవరకు సరిపోతుంది. సో Y2 వాల్యూ కావాలంటే మళ్ళీ ఇంకొక స్టెప్ మనం వర్క్ చేయాలి. ఇంకో స్టెప్ మళ్ళీ ఏం వర్క్ చేయాలా? K1 ఈక్వల్ టు యాక్చువల్ ఫార్ములా ఏమి Y1 వరకు మాత్రమే అయితే ఫార్ములా ఏమి h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0 రాసాము. ఇక్కడ ఏం చేయాలా? వినపడుతుందా మీ అందరికీ? హలో, వినపడుతుందా? హలో, మాట్లాడండి ఎవరన్నా. వినపడుతుందా లేదా? రైట్. ఇక్కడ ఇంతకుముందు చేసిన ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి తేడా అనేది గమనించారా లేదా? కానీ చెప్పండి ఏదన్నా. ఆన్ చేసుకోండి అండి. నేను ఆపమనేంతవరకు ఆపొద్దు. మైక్ ఆన్ చేయండి. ఇంతకుముందు ప్రాబ్లంలో మనకు Y1 వరకు వర్క్ చేస్తే 0.1 కాబట్టి Y1 ఈక్వల్ టు Y0 ప్లస్ K అది సరిపోయింది. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం చేయాలా? Y2 కనుక్కోవాలి. ఎందుకు Y2 కనుక్కోవాలంటే 2 స్టెప్స్. X వాల్యూ 0.2 ఏమి h ఈక్వల్ టు 0.1 గా తీసుకోమన్నారు. కాబట్టి 0.2 ని 0.1 తో డివైడ్ చేస్తే ఎన్ని స్టెప్స్ వస్తాయి? మనకి 2 స్టెప్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ సెకండ్ స్టెప్ రాసినప్పుడు ఈ విషయం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. K1 ఈక్వల్ టు h ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 y1 రాయాలి. x0 y0 రాయకూడదు. రెండవ స్టెప్స్ కి వచ్చినప్పుడు x1 y1 అనే దాన్ని వర్క్ చేయాలా? అది గమనించండి. राइट 0.1347 ठीक है। उसी तरह से फिर हम लोग K2 का वैल्यू निकालेंगे। सबसे इजी मेथड है, ठीक है। ये ओनली फॉर्मूला याद रखना चाहिए। इसका फॉर्मूला क्या होता है कि x1 हो जाएगा प्लस h/2 y1 प्लस k1/2। तो यहाँ पे जब हम लोग पुट करेंगे 0.1 फंक्शन, पहले हम लोग फंक्शन ही लेके चलते हैं, डायरेक्ट पुट नहीं करेंगे। x1 का वैल्यू क्या है मेरे पास? x1 का वैल्यू यहाँ पे देखिए 0.1, क्या करेंगे 0.1 प्लस इसका वैल्यू आ जाएगा 0.05, क्योंकि h का वैल्यू 0.1 है तो डब डिवाइड इनटू क्या है y1 का वैल्यू हमारा निकला है 1.1169 प्लस k1/2, तो k1 का वैल्यू है 0.1347/2। अब ये है x का वैल्यू, ये है y का वैल्यू, ठीक है। सॉरी यहाँ पे 2 है, तो ये बीच में कॉमा है, तो अब इसको क्या करेंगे फंक्शन में पुट कर देंगे। तो फंक्शन क्या था हमारे पास 0.1, तो फंक्शन था x का वैल्यू क्या है 0.15 प्लस y स्क्वायर, x प्लस y स्क्वायर, तो इसका हम लोग क्या करेंगे y स्क्वायर f ऑफ x వచ్చి అంటే y1 वाले ఎంత इसका वैल्यू आ गया 1.18425 का होल स्क्वायर लेना है। ये यहाँ से अब मेरा k2 का वैल्यू आ गया, ठीक है। k2 का वैल्यू आ गया 0.1551, so that is k2। इसी तरह सिमिलरली k3 एंड k4 का वैल्यू निकालेंगे। तो हम डायरेक्टली इसलिए लिख देते हैं क्योंकि वीडियो बहुत बड़ा हो रहा है। तो यहाँ से सिमिलरली क्या आ जाएगा k3 का वैल्यू जब हम लोग निकालेंगे तो 0.1 k3 కనుక్కోండి, అట్లాగే k4 కనుక్కోండి 0.1823, ठीक है। अब हम लोग यहाँ से k का वैल्यू फिर से निकालेंगे, तो k का वैल्यू 1/6 अगेन फार्मूला 2k2 प्लस 2k3 प्लस k4। तो यहाँ से जब इसका वैल्यू हम पुट करेंगे 1/6, k1 का वैल्यू हमारा है 0.1347 प्लस 2 इंटू k2 का वैल्यू आया है 0.1551 प्लस 2 इंटू k3 का वैल्यू है 0.1576 एंड उसके बाद फिर प्लस k4 का वैल्यू है 0.1823। तो यहाँ से वैल्यू k का अगेन आ गया। यहाँ से जब इसको सॉल्व करेंगे तो हमारे पास आएगा 0.1571, जो कि मैं पहले से सॉल्व कर चुका हूँ। उसके बाद हम लोग यहाँ से x2 का वैल्यू निकालेंगे, तो x2 का वैल्यू क्या आ जाएगा इससे प्रीवियस वाला वैल्यू x1 प्लस h, ये फॉर्मूला है
कि जब हम लोग x2 निकालते हैं तो इससे पहले वाला जो x1 है इसका प्लस हम लोग h निकालते हैं। जैसे इससे पिछले हम लोग x1 निकाले थे तो x0 प्लस h लिखे थे, तो यहाँ पे क्या हो जाएगा, x1 का वैल्यू हमारे पास था x0 प्लस 2h అని రాయొచ్చు, 0.1, तो x2 का वैल्यू क्या आ गया, x0 प्लस 2h అని రాయొచ్చు। y2 क्या आ जाएगा देखिए, तो y2 का वैल्यू होता है y1 प्लस k का वैल्यू निकला, ये वाला वैल्यू को हम लोग यहाँ पे గమనించండి। రెండో స్టెప్స్ లో y2 వాల్యూ ఎంత వచ్చింది, y1 ప్లస్ k। इसका वैल्यू क्या है, y1 का पहले वैल्यू लिख देते हैं, y1 का वैल्यू है 1.116 प्लस 0.1571, तो इसका वैल्यू आ जाएगा 1.2731। ये हो गया आंसर। तो ये था हमारा फोर्थ ऑर्डर से हम लोग कैसे निकालते हैं, रंगे कुत्ता मेथड ऑफ फोर्थ ऑर्डर। సో చూడండి, ఇప్పుడు ఇంతసేపు మీరు చూసినటువంటి ఆ ప్రాబ్లము ఖచ్చితంగా ఏరనైనా ఇక్కడ ఫస్ట్ లోనే మీకు టీచ్మెంట్ యాప్ లో ఇక్కడ ముందరనే పెట్టాను, ఫస్ట్ లోనే పెట్టాను, ఆ ప్రాబ్లము కాపీ చేసుకోండి। ఈ వీడియోని మళ్ళా ఇంకోసారి విని కాపీ చేయండి, కాపీ చేసి ఆ ప్రాబ్లం కాపీ చేయడం అంటే నోట్స్ లోకి ఎక్కించండి। నేను మీకు చూపించింది ఇదే, ఓకేనా? ఈ ప్రాబ్లం ని కాపీ చేయండి, మర్చిపోమాకండి, ఓకే? సో ఖచ్చితంగా ఒకసారి ఈ ప్రాబ్లం ని కాపీ చేయండి, రైట్? మీకు ఇప్పుడు ఒక ప్రాబ్లం హోంవర్క్ లాగా ఇస్తాను, లేదా చేయగలుగుతారా మీరే చెప్పండి, నాకు తెలియదు। సో చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 2 అనుకోండి, ఇప్పుడు విన్నారు కాబట్టి సాల్వ్, ఇది కూడా ఇంతకుముందు చేసినటువంటి విధంగానే dy by dx is equals to xy by using Range-Kutta method. Range-Kutta method for ఏం అడిగారు చూడండి, for x is equals to 0.2, x equal to 0.2, given that y of 0 equal to 1, taking ఇక్కడ చూడమ్మా, taking h is equals to 0.2, గమనించండి, h equal to 0.1 అయితే మీరు ఎంతసేపు విన్నటువంటి ఆ మెటీరియల్ ప్రకారంగా సరిపోతుంది। ఇప్పుడు h equal to, ఇక్కడ గమనించండి అమ్మా, ప్రాబ్లంలో ఎన్ని స్టెప్స్ వస్తాయి మీరే చెప్పాలి నాకు। ఇదేమడిగినాడు ఇక్కడ, టేకింగ్ h equal to 0.2, బట్ మనకేం కావాలి, Range-Kutta మెథడ్ ప్రకారంగా దీన్ని సాల్వ్ చేయాలి। దేనికి సాల్వ్ చేయాలి, x equal to 0.2 కి సాల్వ్ చేయాలి। కాబట్టి ఎన్ని స్టెప్స్ వస్తాయా, ఒక స్టెప్పా రెండు స్టెప్లా అని నాకు చెప్పాలి। ఎన్ని స్టెప్స్ వస్తాయమ్మా? హలో హలో హేమవతి చెప్పమ్మా। ఎక్స్ వాల్యూ కూడా 0.2, హెచ్ వాల్యూ 0.2 గా తీసుకోమన్నారు, కాబట్టి ఎన్ని స్టెప్స్ వస్తాయా? సింగిల్ స్టెప్పే, ఇంతకుముందు మీరు చూసిన విధంగా 2 స్టెప్స్ ఏమీ చేయాల్సిన పని లేదు। సో ఈ ప్రాబ్లం మీరు చేయొచ్చు, జస్ట్ అబ్జర్వ్ చేయండి, అంతే కదా? ఎందుకంటే 0.2ని ఈ 0.2తో x equal to 0.2 అని అన్నారు కదా, h వాల్యూ కూడా 0.2 తీసుకోమన్నారు, కాబట్టి 0.2ని 0.2తో డివైడ్ చేస్తే ఒకటే వస్తుంది, కాబట్టి సింగిల్ స్టెప్ లో ఇది కంప్లీట్ అవుతుంది। సరే, మీరు నాకు చెప్పండి, ఇది కంప్లీట్ చేసుకుని వెళ్దాం। వెరీ సింపుల్, మీరే చేయొచ్చు ఇది। f of x, y given ఏమిచ్చారు, xy అని ఇచ్చారు, ఇంకా ఇంకేమిచ్చారు ఇక్కడ, y of 0 equal to 1 అంటే చెప్పండి, y0 వాల్యూ 1,
x0 వాల్యూ 0, h వాల్యూ 0.2 ఇవన్నీ ఇచ్చేసారు. సో ఇక్కడ సింగిల్ స్టెప్ లో కంప్లీట్ అవుతుంది. నేను ఇంత ముందు మీకు చెప్పాను, ఇప్పుడు ముందరకల్లా ఈ ప్రాబ్లం చేశాను చూడండి, ఓకేనా? ఈ ప్రాబ్లం లో అదే మీకు చెప్పిందా, x1 = x0 + h అంటే అర్థం ఏమయ్యా, 0 + 0.1. ఇంతకుముందు ప్రాబ్లం గురించి చెప్తున్నాను నేను, 0.1 అవుతుంది. therefore y1 = ఎంత, y0 + k అని రాశారు. k అంటే ఏం లేదు, k అంటే ఇదే, ఇక్కడ ఏమైతే ఉందో k కి సంబంధించిన వాల్యూ, మీరేమనుకోవద్దండి, k కి సంబంధించిన వాల్యూని తీసుకోవడమే, ఇదే k, y0 + k అని రాశారు. సో దీని ప్రకారం రాశారు, ఓకేనా? ఇక్కడ h కూడా 0.1. మనకు ప్రాబ్లం కూడా ఇక్కడ ఈ ప్రాబ్లం ఇంత ముందు ప్రాబ్లం కూడా చూపిస్తున్నాను నేను. h వాల్యూ 0.1 అన్నాడు, x వాల్యూ కూడా 0.1. ఓకేనా? ఇక్కడ ఈ ప్రాబ్లం చూద్దాం. రైట్, మీరు చెప్పండి నాకు టకటక. k1 లేదు, మీరే కూడా చేయొచ్చు. k1 ఎంత, ఫార్ములా చెప్పండి. h × f of x0 y0, దట్ ఈస్ h ఎంత, 0.2. f of x0 y0, x0 ఎంత, 0, y0 వాల్యూ ఎంత, 1. దీన్ని తీసిపోయి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోండి, f of xy లో సబ్స్టిట్యూషన్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి. సో ఎంత వస్తుందయ్యా, 0,1 అన్నాడు. x ప్లేస్ లో 0 పెట్టాలి, y ప్లేస్ లో 1 పెట్టాలి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో k1 వాల్యూ అంతేనా? ఒక నిమిషం చూడు, తప్పేసానా? y0 వాల్యూ 1, ఓకే 0.2 నా యొక్క 0.2 0.2 × 1 అది ఎట్లా వస్తుంది? x0 వాల్యూ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు చూడరా, x0 వాల్యూ, x0 వాల్యూ 0.2 తీసుకుంటాడా? అంటే దీని ప్రకారం సింగిల్ స్టెప్ కాబట్టి. ఒక నిమిషం, ఇక్కడ ఇంతకుముందు ఏం చేసాం ఒకసారి చూడండి. h వాల్యూ 0.1, ఇక్కడ x0 వాల్యూ తీసుకున్నప్పుడు ఏం చేస్తాము, దీని నుంచే కదా, యా ఓకే. సో 0నేనా, ఇంకేమైనా వస్తుందా చూడప్పా? చెప్పండి అప్పా. ఏం రానైనా ఇంకేమైనా వస్తుందా? k2 ఈ టెక్స్ట్ బుక్ లో తప్పులు ఇచ్చిన్నారు, ఒక నిమిషం చూద్దామండి. x0 వాల్యూ h = 0.2. రైట్. సో మనం వేసిన కరెక్ట్ x0 + h. కొన్ని తప్పులు ఉన్నాయి కొన్ని బుక్కుల్లో, అదే ప్రాబ్లం మీద. రైట్, ఇది చెప్పండి. k2 h × చెప్పండి పా, h × f of x0 + h/2, y0 ప్లస్ ఏం రాయాలా, k1/2 రాయాలి.
ఇదేమో 0.2 ఎఫ్ ఆఫ్ దాని వాల్యూ డైరెక్ట్గా వేసేయండి చాలు. ఎంత? 0.1 సార్. x0 ప్లస్ h/2 మా 0.1 ఎంత? 0. h/2 ఎంత? 0.1 0.2 డివైడెడ్ బై 2. 0.1 సార్. అవునా? ఓకే 0. చెప్పు 0.1 1 సార్. అంతే సార్. రైట్. ఓకే నెక్స్ట్ మా y0 ప్లస్ k1/2 అన్నాడు. y0 వాల్యూ 1 ఇడ k1/2 చేయి ముందు. 0/2 ఉంటుంది అంతే, ఇంకేం లేవాడు. y0 0/2 సార్. అంతేలే 0 1 సార్. రైట్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.2 0.1 ఇంటూ 1 వస్తుంది ఇలా. ఎందుకంటే మనకి ఇచ్చినది ఎఫ్ ఆఫ్ xy అనేది xy ఇచ్చాడు. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.02 వస్తుంది చూడండి. 0.02 వస్తుంది. రైట్. k3 అంతే సార్. k3 కొన్ని మీరు చేస్తారా? ఇది ఈజీగానే ఉంది కదా, కంప్లీట్ చేయండి. ఇది బ్యాలెన్స్ మీరే చేయండి, ఎందుకంటే ఈజీ ప్రాబ్లం కదా. హలో, ఎవరో మాట్లాడుతున్నారు? అది మీరు కంప్లీట్ చేయండి అమ్మా. ఓకే, ఇది కూడా హోంవర్క్ ఇస్తాను, ఇది కూడా చేయండి. రాకపోతే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నేను మీరు ఎంతసేపు ఆ మెటీరియల్ చూస్తారు కదా, ఇక్కడ నేను పెట్టాను చూడండి. ఈ మొట్టమొదటి మెటీరియల్ రంజికుట్ట మెథడ్ ఆఫ్ 4th ఆర్డర్ ఉంది కదా. సో దాని ప్రకారంగానే ఇప్పుడు నేను ఇచ్చే ప్రాబ్లం కూడా చేయండి. సో ఏం ప్రాబ్లం అంటే, మీకేనా మళ్ళీ అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్లో అడగండి అమ్మా. సాల్వ్ ది ఈక్వేషన్ y dash equal to x plus y with y0 equal to 1 by Ranjkutta method. Ranjkutta method. లేదా రంజుకుట్ట రూల్ అని కూడా రాయచ్చప్ప, రంజుకుట్ట ఫార్మ్ అని రాయచ్చు. ఫ్రమ్, ఇక్కడ గమనించండి ఎన్ని స్టెప్స్ వస్తుందో చూడండి. ఫ్రమ్ x equal to 0 to x is equals to 0.4 విత్ ఎన్ని స్టెప్స్ వస్తాయి మీరే నాకు చెప్పాలా. విత్ h is equals to, కొంచెం పెద్ద ప్రాబ్లమే, విత్ h is equals to 0.1. సో ఇది ప్రాబ్లం. సో ఎన్ని స్టెప్స్ వేయాల్సి వస్తుంది చూడండి. ఇక్కడ x equal to 0 ని 4 స్టెప్స్ వస్తాయి చూడండి. అంటే 0.4 ని 0.1 తో డివైడ్ చేస్తే 4 స్టెప్స్ వస్తాయి. 4 స్టెప్స్ చేయాలా? మీరు ఇంత ముందు ఇక్కడ మీకు చూపించినట్టు మెటీరియల్లో ఓన్లీ 2 స్టెప్స్ ప్రాబ్లం. ఇది వచ్చి 4 స్టెప్స్. ఓకేనా? 4 స్టెప్స్ చేయండి, నేను ఆన్సర్ కూడా రాసి పెడతాను. సో ఫైనల్ ఆన్సర్ నీకు మేబీ y4 అనుకుందాం. y4 is equals to, ఇది వస్తుంది లేదు చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. రాకపోతే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఎందుకంటే కంటిన్యూగా 2 hours వినడం అనేది కూడా మీకు కష్టమే. సో ఈ ప్రాబ్లం ట్రై చేయండి. ఇంతకుముందు ప్రాబ్లం ఈజీనే, అది పెద్ద కష్టం కాదు, వెరీ సింపుల్ ప్రాబ్లము. సో ఇప్పుడు దీన్ని
ప్రయత్నం చేయండి అప్ప. ఇక్కడ మీకు తెలిసింది ఏమేమి ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లంలో చెప్పండి. ఓకే, జస్ట్ మీకోసం 2 నిమిషాలు. ఏమేమి ఇచ్చారప్ప? ఏమి ఇచ్చారు ఇక్కడ? f(xy) ఇచ్చేసారు, x plus y అని. ఇంకేమి ఇచ్చారు చెప్పండి? h = 0.1 ఇచ్చేసారు. వై నాట్ ఇచ్చినారు సార్. y0 ఎంత? 1 సార్. x0 ఎంత? 0 to 4 0 to 0.4 సార్. లేదు అది కాదురా, దీని నుంచి దీని మీనింగ్ y(0) = 1 అని. అంటే అర్థం ఏమంటే y0 వాల్యూ 1 when x0 వాల్యూ 0. ఇది x0 వాల్యూ కాబట్టి x0 వాల్యూ 0 అనుకోవాలి. అవును మరి 0 అనుకోవాలి. x0 వాల్యూ 0 అనుకోవాలి. నెక్స్ట్ నువ్వు వర్క్ చేసేటప్పుడు నెక్స్ట్ మీ ప్రాబ్లం మళ్ళీ నువ్వు చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు x1 అంటే ఏ రాస్తాము? x0 plus h. ఏమి x2 అంటే x1 plus h. మీరు విన్నటువంటి ప్రకారంగా x1 plus h అని రాయొచ్చు, లేదు ఇంకేం రాయొచ్చు చెప్పండి? x0 plus 2h అని కూడా రాయొచ్చు. చూడండి, రాయొచ్చు కదా, ఆలోచించు. బోత్ ఆర్ సేమ్. మీరు ఇంతకుముందు ఆ వీడియోలో మీరు ఏంది ఏమంటే x0 ప్లస్ x2 అనేది ఇది రెండవ స్టెప్స్ కోసం అప్ప. మొదటి స్టెప్ ఇది, రెండవ స్టెప్ కోసం ఇది, మూడో స్టెప్ కోసంగా x3 రాసుకుంటాము, నాలుగో స్టెప్ కోసంగా x4 కూడా రాస్తాము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అప్ప. ఇది రెండు సేమే అవునా కదా చెప్పండి? x1 plus h రాయొచ్చు, లేదా x0 plus 2h. మనం రెగ్యులర్ గా రాసేది ఇదే, రెగ్యులర్గా ఇదే రాస్తాము. సో దీని ప్రకారంగా దీన్ని వర్క్ చేసుకోండి. సో ప్రయత్నం చేయండి అమ్మా y4 వరకు. అంటే ఏమేమి కనుక్కోవాలి మీరు? y1 అంటే ఏం రాయాలా? y0 plus k రాయాలా. y2 అంటే మీ k అని విన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఏడేం రాయాలా? y1 plus k రాయాలా y2 అంటే. అట్లాగే y3 అంటే y2 plus k. y4 అంటే y3 plus k. అంతే, y3 plus k. జస్ట్ ప్రయత్నం చేయండి ఓన్ గా. నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు ప్రయత్నం చేయండి. కొంచెం మీకు బాగా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది దీన్ని చేస్తే, అందుకోసం మీరు చేయండి అని చెప్పాను నేను. ఈ ఆన్సర్ వస్తుంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి. రాకపోతే నెక్స్ట్ మళ్ళీ నేను కూడా చేస్తాను. కాబట్టి నేనే చేస్తానని చెప్పేసి మీరు సైలెంట్గా ఉండద్దండి. దయచేసి మీరు ప్రయత్నం అయితే సిన్సియర్గా చేయండి అమ్మా, అది చెప్పేది. సో ఈ మెటీరియల్ మీకు ఇక్కడ పెట్టాను కదా, ఈ మెటీరియల్ అబ్జర్వ్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంట్రడక్షన్ అని, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ పెడతాను నేను, అది కూడా చూడండి. సో రంచుకుట్ట మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది 5th యూనిట్. ఇది చెప్పేస్తే మీకు సిలబస్ అయిపోతుంది కదా, ఇది చెప్పేస్తే సిలబస్ అయిపోతుంది. ఇంకొక మెథడ్ ఏదో ఉంది చిన్నది, బట్ రంచుకుట్ట మెథడ్ అనేది ఫేమస్. ఆర్కే మెథడ్ అనేది ప్రపంచంలోనే ఫేమస్. మళ్ళీ నేను చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, ఎక్కడ పోయినా ఆర్కే మెథడ్ అనేది ఫేమస్. ఎవరి మ్యాథమెటిషియన్ ఖచ్చితంగా దాంట్లో ఫెమిలియర్గానే ఉంటాడు. ఓకేనా? కాబట్టి ఈ ఒక్క ప్రాబ్లం దయచేసి చేయండి, మర్చిపోమాకండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా. తెలియకపోతే నెక్స్ట్ క్లాస్లో నేనే చెప్తాను. ఓకేనా? మీరు ప్రయత్నం చేయండి అప్ప. ఓకేనా? నేను స్టాప్ చేద్దునా? ఈరోజు మీటింగ్ ఉందంట మాకు, స్టాప్ చేస్తాను.